మన కాళ్ల కింద ఉన్న నేల, మనం రోజూ నడిచే దారి, కొండలు, గుట్టలు ఇవన్నీ చూస్తే అంత రాళ్లతో, ఖనిజాలతో నిండిపోయుంటుంది. కాని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మామూలు బండరాయికి, వేల కోట్ల విలువ చేసే వజ్రానికి మధ్య అసలు తేడా ఏంటి? రెండూ చూడ్డానికి రాళ్లే గదా. ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. ఖనిజశాస్త్రం, శిలాశాస్త్రం అనే ఈ అద్భుత ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అవును. ఈరోజు మన లక్ష్యం కేవలం పుస్తకాల్లో ఉన్న నిర్వచనాలు చెప్పుకోవడం కాదు. ఒక రాయిని చేతిలోకి తీసుకున్నప్పుడు అది మనతో ఏం చెప్పుతోందో అర్థం చేసుకోవడం. ఖనిజానికి, శిలకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఎటువంటి పెద్ద పెద్ద పరికరాలు లేకుండా మన కళ్లతో, చేతులతో వాటి కథను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. మన దగ్గర కొన్ని ఫోటోలు, కొన్ని గైడ్స్ ఉన్నాయి. వాటి సహాయంతో ఈ అన్వేషణ మొదలుపెడదాం. సరే, అయితే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఖనిజం, శిల ఈ రెండు మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం. దాదాపు ఒకేలా అనిపిస్తాయి కదా. అసలు వీటి మధ్య తేడా ఏంటి? ఇక్కడే అసలు పునాది ఉంది. ఈ తేడా అర్థమైతే మిగతాదంతా చాలా సులభం. మొదటగా ఖనిజం అంటే మినరల్ గురించి మాట్లాడుకుందాం. ఖనిజం అంటే ప్రకృతిలో సహజంగా ఏర్పడిన ఒక అకర్బన పదార్థం. దానికి రెండు ముఖ్యమైన లక్షణాలుంటాయి. ఒకటి, దానికొక నిర్దిష్ట రసాయన కూర్పుంటుంది. అంటే ఒక కెమికల్ ఫార్ములా లాగా? అవును, ఖచ్చితంగా ఒక కెమికల్ ఫార్ములా అన్నమాట. ఇక రెండవది, దానిలోని అణువులు ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమమైన నిర్మాణంలో అమరి ఉంటాయి. దాన్నే మనం స్ఫటిక నిర్మాణం అంటే క్రిస్టల్ స్ట్రక్చర్ అంటాం. ఒక్క నిమిషం. అంటే ఉదాహరణకి బంగారం తీసుకుంటే అదొక ఖనిజం. దాని ఫార్ములా ఏయు. దానిలో అణువులన్నీ ఒకే నిర్దిష్టమైన పద్ధతిలోనే పేర్చి ఉంటాయి. అందుకే అది స్వచ్ఛంగా ఒకేలా ఉంటుంది. ఇదొక సజాతీయ పదార్థం అన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు శిల అంటే రాక్ విషయానికి వద్దాం. శిల అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల కలయిక. ఇదొక మిశ్రమం. అందుకే దీనికి ఖనిజంలాగా ఒక నిర్దిష్టమైన ఫార్ములా ఉండదు. ఇదొక విజాతీయ మిశ్రమం. విజాతీయ మిశ్రమం. అంటే గ్రానైట్ను మనం దగ్గరగా చూసినప్పుడు అందులో నల్లని, తెల్లని, బూడిదనండులో మెరిసే రేణువులు వేరువేరుగా స్పష్టంగా కనిపిస్తాయి కదా. అలా అన్నమాట. అవన్నీ వేరువేరు ఖనిజాలు కలిసి ఒక రాయిగా మారాయి. అద్భుతం. అంటే ఖనిజమనేది వంటకి కావలసిన ఉప్పు, పప్పు, కారం లాంటి ఒక స్వచ్ఛమైన పదార్థమైతే, అవును, శిల అనేది ఆ పదార్థాలన్నింటితో చేసిన ఒక కూర లాంటిది. వహావ్! ఇంతకంటే బాగా చెప్పలేం. ఆ పోలిక ఖచ్చితంగా సరిపోతుంది. మరి వీటిని అధ్యయనం చేయడానికి మార్గాలేంటి? మన మూలాల్లో రెండు పద్ధతులు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రయోగశాలలో చేసేది, మరొకటి మనం బయట చెయ్యగలిగేది. అవును, ప్రధానంగా రెండు పద్ధతులు. మొదటిది మైక్రోస్కోపిక్ అధ్యయనం. ఇందులో ఖనిజం యొక్క చాలా పల్చని పొరను కోసి దాన్ని శక్తివంతమైన మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు. దాని అంతర్గత నిర్మాణాన్ని, ఖనిజాల అమరికను వివరంగా పరిశీలిస్తారు. ఇది చాలా ఖచ్చితమైన సమాచారాన్నిస్తుంది. కానీ మనలాంటి వాళ్లకది సాధ్యం కాదు కదా. రెండో పద్ధతి మెగాస్కోపిక్ అధ్యయనం. ఈరోజు మనం దీని గురించే కదా లోతుగా మాట్లాడబోయేది. అంటే ఫీల్డ్లో మన చేతులతో, మన కళ్లతో చేసే పరిశీలన. సరిగ్గా అదే. మెగాస్కోపిక్ అధ్యయనం ఎందుకంత ముఖ్యమంటే, ఇది భూగర్భ శాస్త్రవేత్తలకు ఒక ప్రాథమిక నైపుణ్యం. ఒక కొండ దగ్గరో, నది ఒడ్డునో ఉన్నప్పుడు అక్కడికక్కడే ఆ రాళ్ల కథేంటో తెలుసుకోవడానికి ఇది పునాది. ఇది పూర్తిగా వాటి భౌతిక ధర్మాలపై, అంటే అవి చూడటానికి, తాకడానికి ఎలా ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇదొక రకమైన డిటెక్టివ్ వర్క్ లాంటిది. డిటెక్టివ్ వర్క్ ఆసక్తికరంగా ఉంది. సరే, ఆ క్లూజ్ ఏంటో చూద్దాం. ఈ భౌతిక ధర్మాలు ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ భౌతిక ధర్మాలనే ఆధారాలుగా వాడుకుని మనం ఖనిజం యొక్క గుర్తింపును ఛేదించవచ్చు. వీటిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక 3 వర్గాలుగా విభజించవచ్చు. మొదటివి దృశ్యధర్మాలు, అంటే కంటికి కనిపించేవి. రెండవవి యాంత్రిక ధర్మాలు, అంటే వాటి బలం, విరిగే తీరుకు సంబంధించినవి. మూడవవి సాంద్రత వంటి ఇతర ప్రత్యేక ధర్మాలు. సరే, దృశ్య ధర్మాలతో మొదలు పెడదాం. ఇందులో మొదటిది రంగు. ఇది చాలా తేలికైన విషయంలా అనిపిస్తోంది, కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. మన మూలాల్లోని చిత్రాలు చూస్తుంటే రోజ్ క్వార్ట్స్ గులాబీ రంగులో ఉంది, అమెథిస్ట్ ఊదరంగులో ఉంది, స్మోకీ క్వార్ట్స్ పొగరంగులో ఉంది. కానీ ఇవి అన్ని క్వార్ట్స్ అనే ఒకే ఖనిజ రకాలు అంటున్నారు. అదెలా సాధ్యం? రంగులు వేరైతే అవి వేర్వేరు ఖనిజాలు అవ్వాలి గదా. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే చాలామంది పొరబడతారు. రంగు అనేది ఖనిజాన్ని గుర్తించడానికి ఉపయోగపడే మొదటి సులభమైన లక్షణం. నిజమే, కాని అది చాలా నమ్మదగినది కూడా.
ఒక ఖనిజంపై కాంతి పడి పరావర్తనం చెందడం వల్ల మనకు రంగు కనిపిస్తుంది. అయితే ఆ ఖనిజం ఏర్పడేటప్పుడు దాని స్ఫటిక నిర్మాణంలోకి చాలా చిన్న మొత్తంలో వేరే మూలకాల అణువులు అంటే ఇంప్యూరిటీస్ చేరితే దాని రంగు పూర్తిగా మారిపోతుంది. ఓ క్వార్ట్జ్ దీనికొక అద్భుతమైన ఉదాహరణ. స్వచ్ఛమైన క్వార్ట్జ్కి అసలు రంగు ఉండదు. కాని అందులో కొద్దిగా టైటానియం చేరితే అది రోజ్ క్వార్ట్జ్గా, ఐరన్ చేరితే అమెథిస్ట్గా మారుతుంది. అంటే రంగు అనేది ఖనిజం యొక్క అసలు స్వభావం కాదు, అది కేవలం పైకి కనిపించే ఒక ముసుగులాంటిది. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి రంగు తర్వాత మెరుపు, లస్టర్ గురించి చెప్పారు కదా? అవును, మెరుపు అనేది రంగు కంటే నమ్మకమైన ఆధారం. ఖనిజం ఉపరితలం నుండి కాంతి ఎలా పరావర్తనం చెందుతుందనేదే మెరుపు. దీన్ని ప్రధానంగా 2 రకాలుగా చూస్తాం. ఒకటి లోహ మెరుపు అంటే మెటాలిక్ లస్టర్. పైరైట్ లేదా గెలీనా లాంటి ఖనిజాలు ఇనుమ, వెండిలా తళతళా మెరుస్తాయి. రెండవది అలోహ మెరుపు, నాన్ మెటాలిక్ లస్టర్. ఇందులో చాలా రకాలున్నాయి. క్వార్ట్జ్ లాంటివి గాజులా మెరుస్తాయి, దాన్ని విట్రియస్ అంటాం. కొన్ని మట్టి ముద్దలా ఉంటాయి, దాన్ని ఎర్థీ అంటాం. కొన్ని ముత్యంలా, కొన్ని మైనంలా ఉంటాయి. ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈ మెరుపు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏదైనా ఉదాహరణ ఉందా? తప్పకుండా. ఒకసారి నేను ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు దూరం నుండి కొండవాలులో ఏదో వెండిలా మెరుస్తూ కనిపించింది. ఎండకు అది బాగా తళుక్కుమంటోంది. దగ్గరికి వెళ్లి చూస్తే అది గెలీనా అనే ఖనిజం. దానికున్న ఆ ప్రత్యేకమైన లోహపు మెరుపు వల్లే నేను దాన్నెంత దూరం నుండి గుర్తించగలిగాను. అదే ఒక మట్టిలా మెరిసే ఖనిజమైతే దగ్గరికి వెళ్లే వరకు తెలిసేది కాదు. వావ్! ఇక మూడవ దృశ్యధర్మం గీత లేదా స్ట్రీక్. ఇది వినడానికే చాలా కొత్తగా ఉంది. ఖనిజం పొడి యొక్క రంగు అంటే ఏంటి అసలు? ఇది చాలా ముఖ్యమైన, నమ్మకమైన పరీక్ష. ఒక పింగాణీ పలక స్ట్రీక్ ప్లేట్ అంటాం. దానిమీద ఖనిజంతో గీసినప్పుడు అదొక పొడిలాంటి గీతను ఏర్పరుస్తుంది. ఆ పొడి యొక్క రంగే గీత. దీని ప్రత్యేకత ఏంటంటే ఖనిజం బాహ్యరంగు మలినాల వల్ల మారినా దాని గీతరంగు మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే ఒక ఖనిజానికి ఒక రకమైన అంతర్గత రంగు ఉంటుందన్నమాట, బయటకు కనిపించే రంగుతో సంబంధం లేకుండా. ఇది దాదాపు దాని డిఎన్ఏ లాంటిదేమో? అద్భుతమైన పోలిక. నిజంగా అది దాని అసలు రంగును తెలియచేస్తోంది. ఉదాహరణకు హెమటైట్ అనే ఖనిజముంది. అది బయటకు చూడ్డానికి నల్లగా లేదా వెండి రంగులో మెరుస్తూ ఉండొచ్చు. కాని మీరు దాన్ని పింగాణీ పలకమీద గీస్తే అది ఎప్పుడూ ఎరుపు గోధుమ రంగు అంటే రెడిష్ బ్రౌన్ గీతను మాత్రమే ఇస్తుంది. ఈ లక్షణంతో దాన్ని సులభంగా గుర్తుపట్టొచ్చు. రంగు మనల్ని మోసం చేసినా గీత నిజం చెప్తుంది. ఓకే, రంగు మెరుపు చూడటం బాగానే ఉంది. కానీ ఒక రాయిని చేతిలోకి తీసుకున్నప్పుడు దాని బలం, అది ఎంత గట్టిగా ఉందనేది కూడా ముఖ్యమే కదా? కొన్ని సులభంగా పగిలిపోతాయి, కొన్నిటిని సుత్తితో కొట్టినా ఏమీ కాదు. ఆ తేడాని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే యాంత్రిక ధర్మాల డెవరీలోకి వస్తాయనుకుంటా. ఖచ్చితంగా. ఇప్పుడు మనం యాంత్రిక ధర్మాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటిది కాఠిన్యం అంటే హార్డ్నెస్, అంటే ఒక ఖనిజం గీతలను ఎంతవరకు నిరోధించగలదు అనేది. దీన్ని కొలవడానికి ఫ్రెడరిక్ మోస్ అనే శాస్త్రవేత్త ఒక స్కేల్ను రూపొందించారు. దానినే మనం మోస్ స్కేల్ అంటాం. ఇది 1 నుండి 10 వరకు ఉంటుంది. ఈ కే గురించి విన్నాను. 1 అంటే చాలా మెత్తని టాల్క్, 10 అంటే అత్యంత కఠినమైన వజ్రం. కానీ ఫీల్డ్లో ఉన్నప్పుడు మన దగ్గర ఈ 10 ఖనిజాలు ఉండవు కదా? దీన్ని ఆచరణలో ఎలా ఉపయోగిస్తారు? ఇక్కడే అసలు విషయముంది. మోస్ స్కేల్ ఒక సాపేక్ష కొలమానం అంటే పోలిక. ఫీల్డులో దీన్ని సులభంగా వాడటానికి కొన్ని ప్రామాణిక వస్తువులను ఉపయోగిస్తాం. ఉదాహరణకు మన చేతి గోరు కాఠిన్యం సుమారు 2.5, ఒక రాగి నాణెం కాఠిన్యం 3.5, ఒక స్టీల్ కత్తి లేదా గాజు పెంకు కాఠిన్యం 5.5. కాబట్టి మీ దగ్గరున్న ఖనిజాన్ని మీ గోరుతో గీయగలిగితే దాని కాఠిన్యం 2.5 కన్నా తక్కువ. అదే అది స్టీల్ కత్తిని గీయగలిగితే దాని కాఠిన్యం 5.5 కన్నా ఎక్కువని వెంటనే తెలిసిపోతుంది. వజ్రాన్ని అంటే 10ని దేనితోనూ గీయలేం, కాని అది దేన్నైనా గీయగలదు. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. ఇక కాఠిన్యం తర్వాత విదలనం, క్లీవేజ్ మరియు పగులు, ఫ్రాక్చర్. ఈ 2 ఖనిజం విరిగే విధానానికి సంబంధించినవి. వినగానికి ఒకేలా ఉన్నా వీటి మధ్య తేడా ఏంటి? ఈ రెండింటి మధ్య తేడా
ఖనిజం యొక్క అంతర్గత అణు నిర్మాణానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని బయటపెడుతుంది. విదలనం అంటే ఖనిజం తన బలహీనమైన బంధాలు ఉన్న తలాల వెంబడి నునుపైన సమతల ఉపరితలాలతో విరగడం. ఇది యాదృచ్ఛికంగా జరగదు, ఎప్పుడూ నిర్దిష్టమైన దిశలోనే జరుగుతుంది. అంటే ఖనిజం ఎలా విరుగుతుందనేది యాదృచ్ఛికం కాదంటారా? అది దాని అదృశ్య నిర్మాణాన్ని మనకు చూపిస్తున్నట్టా? సరిగ్గా అదే. విదలనం అనేది ఖనిజం తన రహస్యాన్ని బయటపెట్టడం లాంటిది. ఉదాహరణకు మైకా ఎప్పుడూ పల్చని పొరల్లాగే విడిపోతుంది. క్యాల్సైట్ను సుత్తితో కొడితే అది ఎప్పుడూ వజ్రాకృతిలో ఉండే ముక్కలుగానే, అంటే రాంబోహెడ్రాన్స్, విరుగుతుంది. ఎందుకంటే ఆ దిశలలోనే దాని అణు బంధాలు బలహీనంగా ఉంటాయి. ఇక పగులు విషయానికి వస్తే, ఒక ఖనిజంలో అణుబంధాలు అన్ని దిశలలో దాదాపు సమానంగా బలంగా ఉన్నప్పుడు దానికి బలహీనమైన తలాలు ఉండవు. అప్పుడు అది క్రమరహితంగా గరుకుగా విరుగుతుంది. దీనినే పగులు అంటాం. క్వార్ట్స్ లేదా ఆబ్సిడియన్ అంటే గాజురాయి విరిగినప్పుడు శంఖం ఆకారంలో వంపులు తిరిగిన ఉపరితలం ఏర్పడుతుంది. దీన్ని శంఖాబ పగులు అంటారు. అంటే ఒకేలాంటి రెండు రాళ్లు విరిగినప్పుడు ఒకటి నున్నగా మరొకటి గరుకుగా విరిగితే వాటి కథే వేరు అని అర్థం చేసుకోవాలి. అద్భుతం. ఇక చివరిగా ఇతర ధర్మాలకొద్దాం. ఇక్కడ సాంద్రత గురించి ప్రస్తావించారు. అంటే చేతిలో పట్టుకున్నప్పుడు బరువుగా అనిపించడం లేదా తేలికగా అనిపించడం. అవును, దీన్ని ఫీల్డ్లో హెఫ్ట్ అంటారు. రెండు వేర్వేరు ఖనిజాలను చేతుల్లోకి తీసుకుని వాటి బరువును అంచనా వేయడం. శాస్త్రీయంగా దీన్ని విశిష్ట గురుత్వం, స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. అంటే సమాన పరిమాణంలో ఉన్న నీటి బరువుతో పోలిస్తే ఖనిజం ఎన్ని రెట్లు బరువుగా ఉంది అనేది. ఇది నాకు పాత బంగారు గనుల తవ్వకం సినిమాలను గుర్తుచేస్తోంది. వాళ్ళు నిజమైన బంగారం, ఫూల్స్ గోల్డ్ మధ్య తేడాను ఎలా కనుక్కునేవారు? చూడ్డానికి రెండూ దాదాపు బంగారుపు రంగులోనే మెరుస్తూ ఉంటాయి కదా. చాలా మంచి పాయింట్. ఫూల్స్ గోల్డ్ అంటే పైరైట్ అనే ఖనిజం. దాని రంగు, లోహపు మెరుపు చూట్టానికి బంగారంలాగే ఉంది, మోసం చేస్తుంది. కాని ఇక్కడే హెఫ్ట్ టెస్ట్ ఉపయోగపడుతుంది. బంగారం యొక్క విశిష్ట గురుత్వం సుమారు 19.3, అంటే అది నీటికంటే 19 రెట్లు బరువుగా ఉంటుంది. అదే పైరైట్ విశిష్ట గురుత్వం కేవలం 5, అంటే సమాన పరిమాణంలో ఉన్న పైరైట్ ముక్క, బంగారు ముక్క చేతిలోకి తీసుకుంటే బంగారం చాలా అంటే చాలా బరువుగా అనిపిస్తుంది. ఆ తేడాతోనే అనుభవజ్ఞులు దాన్ని సులభంగా గుర్తుపట్టేస్తారు. కాబట్టి మనమిప్పుడుదాకా చర్చించిన విషయాలన్నీ కలిపి చూస్తే, ఒక ఖనిజాన్ని ఖచ్చితంగా గుర్తించాలంటే కేవలం ఒక్క లక్షణాన్ని నమ్ముకుంటే సరిపోదు. దాని రంగు, మెరుపు, గీత, కాఠిన్యం, అది విరిగే తీరు, దాని బరువు, ఇలా అన్ని ఆధారాలను ఒక డిటెక్టివ్ లాగా సేకరించి వాటన్నింటినీ కలిపి ఒక నిర్ధారణకు రావాలి. వీటిని మనం ప్రకృతిలో దాగి ఉన్న నిధులు అని చెప్పొచ్చు. అసలైన సంపదన్మాట. ఇవి ఊరికే భూమిలో ఉండవు. వీటిని మనం వెతికి మరీ బయటకు తీస్తాం, ఎందుకంటే వీటికి ఆర్థిక విలువ ఉంటుంది కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే మనం కట్టే బిల్డింగ్ల దగ్గర్నుంచి మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ల వరకు మన లైఫ్ని నడిపిస్తున్నది. అయితే మన మొదటి కేసుతో మొదలుపెడదాం. దీన్ని పిచ్చి బంగారం లేదా ఫూల్స్ గోల్డ్ అంటారు. అంటే పైరైట్. పైరైట్. ఇది చాలామందిని మోసం చేస్తుంది. అవును, చూట్టానికి అచ్చం బంగారంలా మెరుస్తూ ఉంటుంది. మరి దీన్ని నిజమైన బంగారం నుండి ఎలా వేరు చేయాలి? ఇక్కడే మన డిటెక్టివ్ పని మొదలవుతుంది. పైకి కనిపించే ఎత్తడి పసుపు రంగు చూసి మోసపోకూడదు. మనం 2 ముఖ్యమైన పరీక్షలు చెయ్యాలి. ఒకటి కఠినత, రెండోది పొడి రంగు. కఠినత అంటే ఎంత గట్టిగా ఉంటుందనా? అవును, బంగారం చాలా మృదువైన లోహం. కానీ పైరైట్ కఠినత 6 నుండి 6.5 వరకు ఉంటుంది. అంటే ఇది ఉక్కులా గట్టిగా ఉంటుందన్నమాట. ఓ, అంటే గట్టిదనాన్ని బట్టి ఇది నకిలీ అని తేలిపోతుంది. మరి పొడి రంగు పరీక్ష ఏంటి? ఖనిజంపై రంగు కొన్నిసార్లు మోసం చేస్తుంది. కానీ పొడి రంగు అంటే దాన్ని ఒక గరుకైల పింగాణి పలకపై గీసినప్పుడు వచ్చే రంగు దాని అసలు రంగు. అలాగా? పైరైట్ను అలా గీసినప్పుడు దాని పొడి రంగు ఆకుపచ్చ ఛాయ ఉన్న నలుపు రంగులో వస్తుంది. ఆశ్చర్యంగా ఉంది. పసుపురాయి నల్లని గీతని ఇవ్వడమా? అదే దాని అసలు గుణం. బంగారం పొడి రంగు ఎప్పుడూ పసుపే. ఈ ఒక్క తేడాతో కేస్ క్లోజ్. ఇది బంగారం కాదు, పైరైట్ అని చెప్పేయొచ్చు. విజయవంతంగా పరిష్కరించాం. ఇప్పుడు మన దగ్గర మెరుస్తున్న మరికొన్ని లోహ ధాతువులున్నాయి.
గెలీనా మరియు మ్యాగ్నెటైట్ ఇవి రెండూ చూడటానికి కొంచెం ఒకేలా ఉన్నాయి. వీటి మధ్య తేడాలనెలా కనుక్కోవాలి? ఇక్కడ వాటి ప్రత్యేక లక్షణాలే మనకు సహాయపడతాయి. మొదట గెలీనాను తీసుకుందాం. సరే, ఇది సీసం యొక్క ముఖ్య ధాతువు. దీని చేతిలోకి తీసుకోగానే మీకు మొదటి ఆధారం దొరుకుతుంది. ఏంటది? దాని బరువు. బరువా? అవును, దాని విశిష్ట గురుత్వం 7.4 నుండి 7.6 వరకు ఉంటుంది. అంటే సాధారణ రాళ్లతో పోలిస్తే చాలా చాలా బరువుగా అనిపిస్తుందన్నమాట. ఓ అవునా? ఇక రెండో లక్షణం? రెండోది, దానికి పరిపూర్ణ ఘనాకార విదలనముంటుంది. ఘనాకార విదలనం అంటే? అంటే దాన్ని సుత్తితో కొడితే అది అడ్డదిడ్డంగా పగిలిపోదు. చిన్న చిన్న క్యూబ్స్ లాగా, అంటే ఘనాలలాగా విడిపోతుంది. అద్భుతం! అంటే బరువుగా ఉండి క్యూబ్స్లా పగిలితే అది గెలీనా. ఖచ్చితంగా. మరి రెండో అనుమానితుడు మ్యాగ్నెటైట్ సంగతేంటి? దాని పేరులోనే క్లూ ఉంది. మ్యాగ్నెట్. అంటే అయస్కాంత గుణం. అవును, దీనికి బలమైన అయస్కాంత గుణముంటుంది. ఒక చిన్న అయస్కాంతాన్ని దాని దగ్గరకు తీసుకెళితే టక్కున అంటుకుంటుంది. సింపుల్. దీని రంగు ఇనుములా నల్లగా, పొడి రంగు కూడా నల్లగా ఉంటుంది. అంటే బరువు చూస్తే గెలీనా, అయస్కాంతాన్ని ఆకర్షిస్తే మ్యాగ్నెటైట్. ఎంత సులభంలో ఉందో కదా! అవును. సరే, అన్ని ధాతువులు ఇలా బూడిద రంగులో ఉండవు కదా. మన దగ్గర హెమటైట్ ఉంది. దీన్ని రక్తవర్ణంగల రాయి అంటారని విన్నాను. నిజమే. గ్రీకులో హైమా అంటే రక్తం. కాని ఇది చూడ్డానికి స్టీల్ గ్రే రంగులో ఉంది. అవును, దాని బాహ్య రంగు స్టీల్ గ్రే నుండి ఎరుపు వరకు ఉండొచ్చు. కాని దాని అసలు గుర్తింపు ఎక్కడ దాగి ఉందంటే దాని పొడి రంగులోనా? ఖచ్చితంగా. హెమటైట్ను పింగాణీ పలకపై గీకితే దాని పొడి రంగు ఎల్లప్పుడూ చెర్రీ ఎరుపు రంగులో ఉంటుంది. రక్తం రంగులో. అందుకే ఆ పేరొచ్చిందనమాట. అవును, ఈ ఒక్క లక్షణంతో దాన్ని సులభంగా గుర్తించవచ్చు. మరి ఈ బాక్సైట్ చూడ్డానికి చాలా వింతగా ఉంది. చిన్న చిన్న గుండ్రని రాళ్లు ఒకదానికొకటి అతుక్కున్నట్లుగా ఉంది. ఆ నిర్మాణాన్నే పిస్సోలిటిక్ అంటారు. అంటే బఠానీ గింజల వంటి ఆకారమన్నమాట. పిస్సాలిటిక్. ఇది బాక్సైట్ యొక్క ముఖ్యమైన గుర్తింపు లక్షణం. ఇది అల్యూమినియం యొక్క ప్రధాన ధాతువు. ఓ. ఇది బరువు తక్కువగా, మట్టిలా మెరుపు లేకుండా ఉంటుంది. సరే, ఇప్పుడు వరకు మన కేసులు కొంచెం సులభంగానే ఉన్నాయి. కాని ఇప్పుడు మన ముందున్నది చాలా కఠినమైనది. ఏంటది? 3 నల్లని ఖనిజాలు: క్రోమైట్, పైరులూసైట్, గ్రాఫైట్. చూడ్డానికన్నీ ఒకేలా ఉన్నాయి. వీటిని ఎలా వేరు చేయాలి? ఇది నిజంగానే కొంచెం కష్టమైన కేసు. ఇక్కడ సూక్ష్మమైన తేడాలు గమనించాలి. మొదట గ్రాఫైట్ని తీసుకుందాం. సరే. దీని మొదటి లక్షణం స్పర్శ. దాన్ని తాకితే జిడ్డుగా, అంటే గ్రీజీగా అనిపిస్తుంది. జిడ్డుగానా? అవును. రెండవది, ఇది చాలా మృదువైనది. దీని కఠినత 1 నుండి 2 మాత్రమే. గోరుతో కూడా గీరవచ్చు. మరి దీని ముఖ్య లక్షణం? మనం వాడే పెన్సిల్లో ఉండేది ఇదే. కాగితంపై గీస్తే రాయగలగడం. దీని పొడి రంగు మెరిసే నలుపు. ఓకే, గ్రాఫైట్ జిడ్డుగా, మృదువుగా ఉంటుంది. మరి రెండో అనుమానితుడు పైరోలుసైట్? పైరోలుసైట్ కూడా మృదువైనదే, కానిది జిడ్డుగా ఉండదు. పొడిగా, మసిలా ఉంటుంది. మసిలాగానా? అవును. దాన్ని ముట్టుకుంటే చాలు, చేతికి నల్లని మసి అంటుకుంటుంది. ఓ, అంటే చేతికంటుకునేదాన్ని బట్టి కూడా గుర్తించవచ్చన్నమాట. అవును, ఇదొక మంచి క్లూ. దాని రూపం కూడా కొంచెం పీచుపీచుగా ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. మరి మూడో అనుమానితుడు క్రోమైట్ సంగతేంటి? క్రోమైట్ ఈ రెండిటికంటే చాలా గట్టిగా ఉంటుంది. దాని కఠినత సుమారు 5.5. అంటే దీన్ని గోరుతో గీరలేం. అస్సలు గీరలేం. దీన్ని మ్యాగ్నెటైట్తో పోల్చి అయోమయపడవచ్చు. కాని దీనికి అయస్కాంత గుణం ఉండదు. సరే, మరి అన్నింటికన్నా ముఖ్యమైన తేడా? మళ్ళీ మనం పొడిరంగు పరీక్షకే వెళ్ళాలి. క్రోమైట్ పొడిరంగు నలుపు కాదు, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. డార్క్ బ్రౌన్. అవును, ఈ ఒక్క తేడాతో కేసును పరిష్కరించవచ్చు. అద్భుతం! అంటే మన దగ్గరున్న పొడి రంగు రిఫరెన్స్ చార్ట్ చూస్తే హెమటైట్ ఏమో చెర్రీ ఎరుపు, క్రోమైట్ గోధుమ రంగు, పైరైట్ ఆకుపచ్చ నలుపు, మ్యాగ్నెటైట్ నలుపు. ఈ తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో కదా. నిజమే, పొడిరంగు పరీక్ష చాలా శక్తివంతమైనది. సరే, మన చివరి కేస్కి వచ్చాం. క్లోరైట్. దీనిని ఆకుపచ్చ మైకా అని కూడా పిలుస్తారట. అవును, దీనికి ఆ పేరు రావడానికి కారణం దాని లక్షణాలే. అంటే ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది మరియు మైకాలాగే పలుచని పొరలుగా, పలకలుగా విడిపోతుంది. దాన్ని బేసల్ క్లీవేజ్ అంటారు కదా. అవును, పర్ఫెక్ట్ బేసల్ క్లీవేజ్. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? మైకా పొరలను వంచి వదిలేస్తే అవి సాగే గుణం వల్ల స్ప్రింగ్లా తిరిగి పాత స్థానానికి వచ్చేస్తాయి.
కాని క్లోరైడ్ పొరలు అలా రావనమాట. ఖచ్చితంగా. క్లోరైడ్ పొరను వంచి వదిలేస్తే అది వంగినట్లే ఉండిపోతుంది. దానికి సాగే గుణం లేదు. అంటే ఇన్ఎలాస్టిక్. ఇదే దాని ప్రత్యేకత. ఈరోజు మన ఈరోజు మనం భూగర్భ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో ఉపయోగించే కొన్ని ప్రాథమిక నైపుణ్యాల గురించి మాట్లాడుకుందాం. అంటే కేవలం కంటిచూపుతో, స్పర్శతో, కొన్ని సరళమైన పరీక్షలతో ఒక ఖనిజాన్ని ఎలా గుర్తించవచ్చో చూద్దాం. అంటే ఇదొక రకంగా ఖనిజాలతో డిటెక్టివ్ వర్క్ చేయడం లాంటిదన్నమాట. అవును, దాదాపు అలాగే. అయితే ఈ పరిశోధనను భూమి పొరలలో అత్యంత సాధారణంగా దొరికే వాటితో మొదలుపెడదాం. నా జాబితాలో మొదటిది ఫెల్డ్స్పార్. ఇది తెలుపు, గులాబీ, బూడిద రంగుల్లో ఉంటుందని నాకు తెలుసు. ఇన్ని రంగులుంటే మరి దాన్ని గుర్తించడం కష్టం కాదా? మంచి ప్రశ్న. రంగు అనేది కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. అందుకే మనం రంగును దాటి చూడాలి. ఫెల్డ్స్పార్ అసలు రహస్యం అది పగిలే విధానంలో ఉంది. పగులే విధానంలోనా? అవును. దానికి 2 దిశలలో విదలనముంటుంది. అంటే మీరు దాన్ని సుత్తితో కొడితే అది యాదృచ్ఛికంగా కాకుండా దాదాపు 90 డిగ్రీల కోణంలో 2 నునుపైన తలాలతో విడిపోతుంది. 90 డిగ్రీలా? అంటే మెట్లు లేదా ఒక పెట్టె మూలలలాంటి ఆకారంలోనా? సరిగ్గా అదే. దాని కాఠిన్యం 6. అంటే ఉక్కు కత్తితో దాన్ని గీరలేము, కాని అది గాజును గీరగలదు. ఓకే. అంటే ఫెల్డ్స్పార్ని గుర్తించాలంటే దాని పగుల్లో ఆ 90 డిగ్రీల కోణాన్ని వెతకాలన్నమాట. మరి దానికి పోటీగా ఎప్పుడూ కనిపించే మరో ఖనిజముంది కదా, క్వార్ట్స్. అవును. రెండూ తరచుగా గ్రానైట్ లాంటి రాళ్లలో కలిసి కనిపిస్తాయి. మరి క్వార్ట్స్ కదా ఏంటి? అది కూడా ఫెల్డ్స్పార్ లాగే పగులుతుందా? అక్కడే అసలు విషయం ఉంది. క్వార్ట్స్ ఫెల్డ్స్పార్కు పూర్తి వ్యతిరేకం. దాని అణు నిర్మాణం చాలా బలంగా అన్ని దిశలలో సమానంగా ఉంటుంది. ఆహా. అందుకే దానికి బలహీనమైన దిశలు అనేవి ఉండవు. కాబట్టి దానికి విదలనం అస్సలు ఉండదు. దాన్ని పగలగొడితే ఒక గాజు సీసా పగిలినప్పుడు ఎలాగైతే గుండ్రటి వంకర పగుళ్ళొస్తాయో అచ్చం అలాగే పగులుతుంది. ఓ, గాజు పగిలినట్లా? అవును. దాన్నే శంఖాభ విరుపు అంటారు. దాని కాఠిన్యం 7. అంటే ఇది ఫెల్డ్స్పార్ను కూడా గీరగలదు. అందుకే మన బీచ్లలోని ఇసుకలో ఎక్కువగా ఉండేది ఇదే. అద్భుతం. అంటే ఒకటి క్రమపద్ధతిలో పగిలితే మరొకటి అస్తవ్యస్తంగా పగులుతుంది. ఈ ఒక్క తేడాతోనే వాటిని వేరు చేయవచ్చనమాట. సరే, ఇక మైకా గ్రూప్ గురించి మాట్లాడదాం. దీన్ని పుస్తకం పేజీలు విడదీసినట్టు పరుచని పొరలుగా విడదీయవచ్చట. ఇది నిజమేనా? 100% నిజం. మైకా యొక్క ప్రత్యేకతే అది. దాని అణునిర్మాణం పొరలు పొరలుగా ఒక శాండ్విచ్ లాగా ఉంటుంది. ఈ పొరల మధ్య బంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. అందుకే అంత సులభంగా విడిపోతుందా? ఖచ్చితంగా. అందుకే అది ఒకే దిశలో పరిపూర్ణంగా అప్పడాల్లాగా విడిపోతుంది. ఇంకా మీరు చెప్పినట్లు ఆ పొరలు చాలా పలచగా సాగే గుణాన్ని కలిగుంటాయి. సాగే గుణమా? అంటే వాటిని వంచి వదిలేస్తే స్ప్రింగ్లాగా తిరిగి యథాస్థానానికి వచ్చేస్తాయి. దీనిలో 2 ముఖ్య రకాలున్నాయి. వెండిలా మెరిసినది మస్కోవైట్, నల్లగా ఉండేది బయోటైట్. ఓకే. అంటే కొన్ని పగులుని బట్టి, కొన్ని కాఠిన్యాన్ని బట్టి, మరికొన్ని ఇలా సాగే గుణాన్ని బట్టి తమ గుర్తింపును తెలుపుతున్నాయి. బావుంది. ఇప్పుడు కొన్ని ముదుర్రంగు ఖనిజాల వైపు వెళ్దాం. ఆలివ్. పేర్లోనే దాని రంగు గురించొక సూచన ఉంది కదా? అవును. దాని అందమైన ఆలివాగుపచ్చ రంగే దాని మొదటి గుర్తింపు. ఇది భూమి లోపల చాలా లోతులో అధిక ఉష్ణోగ్రతల వద్ద ఏర్పడుతుంది. అంటే అగ్నిపర్వతాల ద్వారా పైకి వస్తుందా? సరిగ్గా. అగ్నిపర్వతాలు లావాతో పాటు దీన్ని పైకి తీసుకొస్తాయి. దీని కాఠిన్యం క్వార్ట్జ్తో దాదాపు సమానం. 6.5 నుండి 7 వరకు ఉంటుంది. దీన్ని గుర్తించడానికి మరో ఆధారం దాని రేణువుల రూపం. ఇది సాధారణంగా చిన్న చిన్న చక్కెర పలుకుల్లా కనిపిస్తోంది. తరువాత నా జాబితాలో ఒక జంట ఉంది. అవి ఆగైట్ మరియు హార్న్బ్లెండ్. రెండూ ముదురు ఆకుపచ్చ నుండి నలుపు నమ్ములో ఉంటాయి. రెండింటి కాఠిన్యం కూడా 5 నుండి 6 మధ్యే ఉంటుంది. ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయే. అవును. ఇది భూగర్భశాస్త్ర విద్యార్థులకు ఎదురయ్యే ఒక క్లాసిక్ ఛాలెంజ్. మరి వీటిని ఎలా వేరు చేస్తారో? ఇక్కడే మన డిటెక్టివ్ నైపుణ్యాలు మరింత పదును పెట్టాలి. రెండింటికి 2 దిశల్లో విదలనం ఉంటుంది, కాని వాటి మధ్య కోణాలలోనే అసలు రహస్యం దాగి ఉంది. ఆగైట్ విదలన కోణాలు దాదాపు 90 డిగ్రీలుంటాయి, ఫెల్డ్స్పార్ లాగా. ఓకే, మళ్ళీ 90 డిగ్రీలు. అంటే చతురస్రాకారపు ఆకారాలు? అవును. కాని హార్న్బ్లెండ్కు 56 మరియు 124 డిగ్రీల కోణాలు ఉంటాయి. ఒక్క నిమిషం. 56, 124 డిగ్రీల అంత ఖచ్చితమైన కోణాలను ఫీల్డ్లో ఎలా గుర్తిస్తారు? వాళ్ల దగ్గర ఏమైనా చిన్న కోణమనిని ఉంటుందా?
ఇది అసాధ్యంలా అనిపిస్తోంది. లేదు లేదు, వాళ్ళు కోణాలను కొలవరు. ఆ కోణాల వల్ల ఏర్పడే ఆకారాన్ని, కాంతి పరావర్తనాన్ని గమనిస్తారు. 90 డిగ్రీల కోణాలు చతురస్రాకారపు మెరుపునిస్తే, ఈ 56, 124 డిగ్రీల కోణాలు వజ్రాకారపు ఆకారాన్ని సృష్టిస్తాయి. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇది సంఖ్యల గురించి కాదు, ఆ నమూనాల గురించి. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు కొన్ని విచిత్రమైన ప్రత్యేక లక్షణాలున్న ఖనిజాల గురించి మాట్లాడుకుందాం. టాల్క్, దీని కాఠిన్యం 1 అట. అంటే ఇదే అన్నింటికంటే మెత్తనైన ఖనిజం. అవును, మోస్ కాఠిన్య మాపకంలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే దాన్ని అంత సులభంగా పొడిచేసి టాల్కమ్ పౌడర్గా వాడగలుగుతున్నాం. దీని పట్టుకుంటే సబ్బులా జారుతుందట, నిజమేనా? ఖచ్చితంగా. మీరు స్వచ్ఛమైన టాల్క్ ముక్కను చేతిలో పట్టుకుంటే అది చాలా విచిత్రంగా, జిడ్డుగా, సబ్బు ముక్కలా అనిపిస్తుంది. కళ్ళు మూసుకుని కూడా కేవలం స్పర్శతో గుర్తించగల కొన్ని ఖనిజాలలో ఇదొకటి. వావ్! ఇక ఆస్బెస్టాస్. ఈ పేరు వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. కాని దాని భౌతిక లక్షణాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇది పీచు రూపంలో ఉంటుందని, వేడిని తట్టుకోగలదని ఉంది. ఒక రాయి పీచులా ఎలా ఉంటుంది? దాని స్ఫటిక నిర్మాణం చాలా విచిత్రమైనది. అది పొడవైన, సన్నని పీచుల రూపంలో పెరుగుతుంది. ఈ పీచులు ఎంత సన్నగా, బలంగా ఉంటాయంటే వాటిని జుట్టులా దువ్వి, దారంలా ఒడికి, బట్టలా నెయ్యవచ్చు. బట్టలా నేయవచ్చా? అవును, ఆ బట్ట అగ్నిని తట్టుకోగలదు. అందుకే దీనిని అగ్నిమాపక దుస్తులలో, ఇన్సులేషన్లో వాడేవారు. దాని పట్టులాంటి మెరుపు, వంగే గుణం దాని ప్రత్యేకతలు. మైకాలాగే కనిపించే మరో ఖనిజముంది, క్లోరైట్. ఇది కూడా ఆకుపచ్చ రంగులో మెత్తగా ఉంటుంది, పొరలుగా విడిపోతుంది. మరి దీనికి ఆకుపచ్చ మైకాకు తేడా ఏంటి? ఒకే ఒక్క, కాని చాలా కీలకమైన తేలా ఉంది. క్లోరైడ్ పొరలు వంగుతాయి, కాని సాగవు. సాగవు అంటే ఎలా? అంటే మీరొక క్లోరైడ్ పొరను వంచితే అది అలాగే వంగి ఉండిపోతుంది. కాని మైకా పొరను వంచితే అది స్ప్రింగ్లాగా తిరిగి పూర్వస్థితికొస్తుంది. ఈ సాగే గుణం లేకపోవడమే క్లోరైట్ను మైకా నుండి వేరుచేస్తుంది. ఓ, అర్థమైంది. ఒకటి బౌన్స్ బ్యాక్ అవుతుంది, మరొకటి అవ్వదు. సింపుల్. ఇక నా జాబితాలో ఒక మ్యాజిక్ ట్రిక్ చేసే ఖనిజముంది, క్యాల్సైట్. దీనిపై ఆమ్లం వేస్తే పొంగుతుందట. అవును, ఇంకా దీని ద్వారా చూస్తే అక్షరాలు 2గా కనిపిస్తాయట. ఇది నిజంగా ఒక అద్భుతం. అవును. ఈ 2 పరీక్షలు క్యాల్సైట్ను తక్షణమే, నిస్సందేహంగా గుర్తించడానికి సహాయపడతాయి. ఒక చుక్క పల్చని హైడ్రోక్లోరిక్ ఆమ్లం వెయ్యగానే అది కార్బన్ డయాక్సైడ్ బుడగలను విడుదల చేస్తూ నురుగు నేర్పరుస్తుంది. మరి ఆ 2 అక్షరాలుగా కనిపించడం? దాన్ని ద్వంద్వ వక్రీభవనమంటారు. పారదర్శకమైన క్యాల్సైట్ స్ఫటికాన్ని ఒక కాగితంపై గీత మీద పెట్టి చూస్తే కాంతి 2గా విడిపోయి మీకు 2 గీతలు కనిపిస్తాయి. మనమిప్పుడు రూపాంతర శిలలలో కనిపించే కొన్ని ప్రత్యేకమైన రత్నాల దగ్గరికి వచ్చాం. ఇక్కడ కైనైట్ గురించి ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఒకే ఖనిజానికి 2 వేర్వేరు కాఠిన్యాలెలా ఉంటాయి? అవును. దాని కాఠిన్యం దాన్ని కొలిచే దిశను బట్టి 4.5 నుండి 7 వరకు మారుతుందట. అదెలా సాధ్యం? ఇది భౌతికశాస్త్ర నియమాలకు విరుద్ధంగా లేదా? విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ ఇది దాని అంతర్గత అణు నిర్మాణం యొక్క అద్భుతం. దీన్ని ఎనిసోట్రోపిసం అంటారు. అంటే స్ఫటికంలోని అణువుల అమరిక కొన్ని దిశలలో చాలా దగ్గరగా, బలంగా ఉంటుంది. ఓకే. మరికొన్ని దిశలలో బలహీనంగా ఉంటుంది. ఉదాహరణకు, కైనేట్ స్ఫటికం యొక్క పొడవాటి అక్షం వెంట గీరితే దాని కాఠిన్యం తక్కువగా, కేవలం 4.5 ఉంటుంది. కానీ దానికి లంబంగా గీరడానికి ప్రయత్నిస్తే దాని కాఠిన్యం చాలా ఎక్కువగా 7 ఉంటుంది. అద్భుతం! అంటే నా జేబులో కత్తి ఉంటే ఒక కైనైట్ స్ఫటికాన్ని ఒకవైపు గీరగలను, మరోవైపు గీరలేను అన్నమాట. చాలా వింతగా ఉంది. చివరిగా గార్నెట్. ఇది మనందరికీ ఆభరణాల రూపంలో తెలిసిన రత్నం. అవును. గార్నెట్ యొక్క అణుబంధాలు క్వార్ట్జ్లాగే అన్ని దిశలలో సమానంగా బలంగా ఉంటాయి. కాబట్టి దానికి బలహీనమైన పగులు తలాలు అంటే విదళనం ఉండదు. మరి దాన్ని ఎలా గుర్తించాలి? దాన్ని సులభంగా గుర్తించేది దాని స్ఫటిక రూపం. అది సహజంగా పెరిగినప్పుడు 12 లేదా 24 ముఖాలు గల దాదాపు గుండ్రన్ని స్ఫటికాలుగా ఏర్పడుతుంది. ఒక చిన్న ఫుట్బాల్ లాంటి ఆకారమన్నమాట. నిజంగా అద్భుతం. ఫెల్డ్స్పార్ యొక్క 90 డిగ్రీల పగులు నుండి కైనైట్ యొక్క దిశపై ఆధారపడిన కాఠిన్యం వరకు ప్రతి ఖనిజం తనకంటూ ఒక ప్రత్యేకమైన భాషలో మాట్లాడుతోంది. అవును, మనం కేవలం వాటిని ఎలా చదవాలో నేర్చుకోవాలి.
లేదా శిల కుటుంబాలను పరిచయం చేసుకుందాం. అవి అగ్నిశిలలు, అవక్షేప శిలలు మరియు రూపాంతర శిలలు. ప్రతి కుటుంబానికి దాని స్వంత కథ ఉంది. మొదటి కేస్ ఫైల్ ఓపెన్ చేద్దాం. అగ్నిశిలలు పేర్లోనే ఉంది కదా, ఇవి కరిగిన పదార్థం చల్లబడి ఏర్పడిన రాళ్ళు. వీటి కథ మొత్తం అగ్ని, వేడితోనే ముడిపడి ఉంటుంది. అగ్నిశిలల విషయంలో మనం వెతకాల్సిన ముఖ్యమైన క్లూ స్ఫటికాల పరిమాణం, అంటే క్రిస్టల్ సైజ్. ఆ రాయి ఎంత వేగంగా చల్లబడిందో ఇది మనకు చెప్పేస్తుంది. భూమి లోపల నెమ్మదిగా చల్లబడితే పెద్ద స్ఫటికాలుంటాయి. అదే భూమి ఉపరితలంపై వేగంగా చల్లబడితే చాలా చిన్న స్ఫటికాలు ఏర్పడతాయి. ఇది చాలా చాలా ముఖ్యం. రాయి చల్లబడే వేగానికి, దాని ఆకృతికి మధ్య డైరెక్ట్ సంబంధం ఉంది. నెమ్మదిగా చల్లబడితే రేణువులు పెద్దగా, క్లియర్గా కనిపిస్తాయి. అదే స్పీడ్గా చల్లబడితే అవి చాలా చిన్నగా ఉంటాయి, కొన్నిసార్లు అసలు కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. ఆ తేడాను ఇక్కడ అద్భుతంగా గమనించవచ్చు. చూడండి, గ్రానైట్ అంటే భూమి లోపల చల్లబడింది, ఇంకా బసాల్ట్ అంటే భూమి బయట చల్లబడింది. గ్రానైట్లో ఖనిజ స్ఫటికాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో, అదే బసాల్ట్ ఎంత నునుపుగా ఉందో చూశారా? ఇదే వాటి పుట్టుక కథను మనకు చెబుతోంది. ఇప్పుడు నెక్స్ట్ కేసుకు వెళ్దాం. అవక్షేప శిలలు. ఇవి చిన్న చిన్న రేణువులు పేరుకుపోయి ఏర్పడిన రాళ్లన్మాట. ఇవి కాలక్రమేణా పొరలు పొరలుగా ఏర్పడతాయి, అచ్చమొక చరిత్ర పుస్తకంలాగా. వీటిని గుర్తించే ముఖ్యమైన లక్షణమేంటంటే పొరలుగా ఉండటం. ఈ పొరలు ఒక హిస్టరీ బుక్లోని పేజీల్లాంటివి. ప్రతీ పొర ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన కథను చెబుతుంది. ఉదాహరణకు, ఒక పొరలో సముద్ర జీవుల శిలాజాలు ఉండొచ్చు, మరో పొరలో ఎడారి ఇసుక ఉండొచ్చు. అవక్షేప శిలలు ఎంత వెరైటీ కథలు చెబుతాయో చూడండి. ఇసుకరాయి మనకు పాతకాలం బీచ్ల గురించి చెబితే, శిలాజాలతో ఉన్న సున్నపురాయి లోతైన సముద్రాల గురించి చెబుతుంది. ప్రతి రాయి మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక మన చివరి కేస్ ఫైల్ ఓపెన్ చేద్దాం. రూపాంతర శిలలు. ఇవి భరించలేనంత వేడి, పీడనం వల్ల పూర్తిగా మారిపోయిన రాళ్ళు. చెప్పాలంటే ఇదొక రాయి యొక్క పునర్జన్మ లాంటిది. పాత రాళ్లే కొత్త రూపంలోకి మారతాయన్నమాట. రూపాంతర శిలల కోసం మనం వెతకాల్చిన కీ క్లూ ఫోలియేషన్, అంటే పట్టీలు లేదా పొరలుగా అమరి ఉండటం. విపరీతమైన పీడనం వల్ల ఖనిజాలన్నీ ఒకే దిశలో వరుసగా పేర్చబడతాయి. అచ్చం ఒక పుస్తకంలోని పేజీలను నీటుగా సర్దినట్టుగా ఉంటుంది. ఆకృతి అంటే టెక్స్చర్. ఆ మార్పు ఎంత తీవ్రంగా జరిగిందో ఎలా చెప్తుందో చూడండి. స్లేట్ తక్కువ పీడనాన్ని సూచిస్తే, నైస్లో కనిపించే ఆ స్పష్టమైన పట్టీలు మాత్రం ఊహకందని భౌగోళిక శక్తుల కథను చెబుతాయి. అంటే నైస్ చాలా లోతుగా, ఎక్కువ వేడికి, పీడనానికి గురైందని మనం అర్థం చేసుకోవాలి.